అడిగితే నన్ను ఫ్రాంక్గా చెప్తాను అదంతా పాపిష్టి డబ్బు అని. ఎందుకంటే జనాల్ని కత్తిపెట్టి బెదిరించి వాళ్ళ చేత ఆ 10 రూపాయల షేర్ని 370 రూపాయలకి కొనిపించి 280 రూపాయలకి కొనిపించి వీళ్ళేమో 10 రూపాయలే పెట్టి ఈ పచ్చి అది దాన్ని డే లైట్ రాబరీ అంటామా హైవే రాబరీ అంటామా నాకు తెలియదు. కానీ ఇది పచ్చి మోసం, ఇది పచ్చి దగ. ఏ ముఖ్యమంత్రి కూడా ఈ భారతదేశంలో ఈ విధంగా ఇంత అంటే ఇంకొకటి కూడా చూడాలా వెంకటకృష్ణ గారు, సిగ్గు లేకుండా ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, ఎవరన్నా రేపు ఏలెత్తి చూపిస్తారు ఇది తప్పని. అస్సలు సిగ్గే లేదా ఆ వ్యక్తికి, జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఏంది ఎల్లో మీడియా, ఎందుకు వాస్తవాలు మాట్లాడతారు, ఈయన మాత్రం వైఎస్ మీడియా అని ఈయన చెప్పుకోడు. సో అదే ఈరోజు నా ప్రెస్ మీట్ కూడా ఆ ఫోకస్ అంతా దాని మీదే పెట్టాను. ఇంకొకటి కూడా ఏంటంటే, మీరు సాక్షి జగతి పబ్లికేషన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన నెట్ ప్రాఫిట్ వచ్చేసి 0.10%, ముఖ్యమంత్రి అయిన సంవత్సరానికి 0.10%. అది 19.49%కి వెళ్ళింది 2 ఇయర్స్లో. 2 సంవత్సరాల్లో 0.10% నుంచి 19.49%కి వెళ్ళింది. ఎట్టబోద్దు సార్, అదేమన్నా రాకెట్టా పైన పోయేదానికి? ఇంకొక తమాషా చూడండి, 2020లో అతను టోటల్ 456 crores టర్న్ ఓవర్ చేస్తే 21కి టర్న్ ఓవర్ తగ్గిపోయింది సార్, 358 crores టర్న్ ఓవర్. ప్రాఫిట్ ఎంత పెరిగిందో తెలుసా? 15 కోట్ల నుంచి 75 కోట్లు. అదేంటి, ఒక సైడ్ రెవెన్యూ అంటే టోటల్ ఇన్కమ్ తగ్గిపోయింది, ప్రాఫిట్ మాత్రం 50 కోట్లు పెరిగింది. ఎట్ట పెరిగిద్దండి? ఏ లా ఆఫ్ ఎకనామిక్స్ ఇది? ఇది ఏదో రీసెర్చ్ ఎకనామిక్స్ అంటే ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ ఒకటి స్పెషల్గా తయారు చేసి రీసెర్చ్ చేసి దీని మీద పిహెచ్డి చేసిన వాళ్ళకి మోర్ దెన్ ఏ డాక్టరేట్ ఇచ్చి ఇలాంటి అంటే ఈ ఫార్ములా ఇస్తే ప్రపంచం మొత్తం అపర కుబేర్లు అయిపోతారు ఈ కొత్తగా యూత్ అంతా కూడా. కాకపోతే మరి అది ఎంతమంది బకరాలు అవుతారు అది వేరే విషయం. మళ్ళీ రైట్. రమణారెడ్డి గారు ఒక్క మాట, అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి డివిజన్ ఆఫ్ అసెట్స్ ఆయన సంపాదించింది, ఆయన ఎలా దాన్ని మనం అంటాం కదా, పంచిపెట్టారు, పిల్లలకు పంచారు అంటాం కదా, అది కానీ అసలు ఆయన ఉన్నప్పుడు ఎంత సంపాదించారు, ఎక్కడెక్కడ అసెట్స్ పెట్టారు అనేది ఒక పాయింట్ అయితే, సొంత తోబుట్టుకే ₹1 ఇవ్వకుండా బయటికి పంపిన ఒక నాయకుడుగా చెప్పబడుతున్న ఒక పెద్ద మనిషి ఊళ్ళో వాళ్ళందరినీ